ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 20-21 తేదీల్లో మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత, దైవం యొక్క అనుగ్రహం ఈ 2 రోజులు అయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ 2 రోజుల్లో అయితే మీ యొక్క పెద్ద కోరిక అయితే తీరబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 20-21 తేదీల్లో ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో తెరుచుకోబోతున్నాయి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకో మరెన్నో సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాల్లో ఫోటో చూసి ఫోన్లో స్వయంగానే పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. నమ్మకంతో కాల్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు అయితే ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు కొత్త ఆలోచనలు రాబోతున్నాయి. ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చడం వల్ల మీ జీవితంలో కొత్త మలుపులు కూడా రాబోతున్నాయి. ఊహించని అదృష్టం కూడా మిమ్మల్ని వరించబోతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ వృశ్చిక రాశి వారు చాలా అందంగా ఉంటారు. వీరిని చూస్తే ఎదుటివారు ఆకర్షితులు అవుతారు. మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఆపదలో ఉన్నవారికి వీరు సహాయం అనేది చేస్తూ ఉంటారు. అందరితో కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల, తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. బంధాలకు, బంధుత్వాలకు వీరు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వీరు లోతైన భావాలను కూడా కలిగి ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కోపం, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు ఎంత పెద్దవారి దగ్గర కూడా తగ్గరు. దేనికి కూడా వీరు కాంప్రమైజ్ అనేది కారు. ఈ రాశి వారికి ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. దానివల్ల వీరి యొక్క ప్రియమైన వారిని కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. వీరు నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. జీవితంలో డబ్బు అనేది బాగా సంపాదించాలని ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు రహస్య స్వభావులు. వీరి యొక్క పర్సనల్ విషయాలు అయితే కొన్నిసార్లు కొందరితో షేర్ చేసుకోరు.
ఈ రాశి వారు అందరికీ సహాయం చేస్తారు, కానీ నా అనుకున్న వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. అధికంగా వీరిని బాధ పెడుతూ ఉంటారు. అధికంగా వీరికి అన్యాయం చేస్తూ ఉంటారు. కష్టాల పాలు కూడా చేస్తూ ఉంటారు. వీరి యొక్క రక్త సంబంధికులు, వీరి యొక్క బంధువులే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల వీరు ఎన్నో కష్టాలను, నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. అలాగే వీరికి దైవం యొక్క తోడు ఉంటుంది. వీరు దైవాన్ని ఎప్పుడూ నమ్మడం వల్ల వీరి జీవితంలో ఎన్ని కష్టాలు, బాధలు వచ్చినా ఎదుర్కొనే శక్తి మాత్రం వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 రోజులు ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు వస్తాయి. మీ జీవితం ఊహించని విధంగా మలుపులు తిరుగుతాయి. కొత్త అధ్యయనం మీ జీవితంలో మొదలు కాబోతుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి శత్రువులు అధికంగా ఉండటం వల్ల ఏ పని చేసినా ఎన్నో నష్టాలను వీరు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ 2 రోజులు అయితే మీరు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. లక్ష్మీదేవి ఫోటో ముందు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. లక్ష్మీదేవి ఫోటోకు ఎర్రటి పుష్పాలతో పూజ చేయండి. లక్ష్మీదేవి అష్టోత్తరాలు నిత్యం చదువుకోండి. మంచి ఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా మీకు తోచిన దాన ధర్మాలు, పేదలకు దాన ధర్మాలు చేయండి. ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. శత్రువుల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. దైవం యొక్క తోడు కూడా ఈ సమయంలో మీపై ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు అయితే మీకు శ్రమ అయితే అధికంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా మీకు లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో లేదా వ్యక్తిగత పనుల్లో ఎదురయ్యే సవాళ్లను మీరు సమర్థవంతంగా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. ఈరోజు అయితే ధనం మీకు ఈ 2 రోజులు కూడా ధనం అధికంగా ఖర్చు అవుతుంది. పొదుపు మార్గాలను మీరు ఎంచుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంట్లో పండగ వాతావరణం అనేది నెలకొంటుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఈ సమయంలో మీరు ప్రయత్నాలు చేయండి. మీ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అయితే వివాహం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏకాగ్రతతో మీరు పనులు ప్రారంభించండి. బాధ్యతాయుతంగా వ్యవహరించండి. మంచి విజయాలు మీరు పొందుతారు. వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు మీరు పొందుతారు. ఈ 2 రోజులు ఈ ఒక్క విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో లోతైన ఆధ్యాత్మిక మరియు రొమాంటిక్ విషయాలు మాట్లాడే అవకాశం ఉంది, కానీ చిన్న అపార్థాలు లేదా అసాధారణ వల్ల విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ 2 రోజులు మీరు ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్ల ద్వారా కూడా ఈ సమయంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు. ఈ 2 రోజుల్లో మీ యొక్క పెద్ద కోరిక కూడా నెరవేరుతుంది. మీరు ఎప్పటి నుంచో ఒక చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోవాలని ఆరాట పడుతున్నారు. ఈ సమయంలో ఒక శుభకార్యంలో కానీ లేదా ఎక్కడైనా వారే మీకు ఎదురుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ యొక్క చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల మీరు చాలా ఆనందంగా, ఉల్లాసంగా ఉంటారు. ఈ 2 రోజులు మంచి ఫలితాలే మీకు రాబోతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.